ఒకవేళ నేను మాట్లాడేది కర్టెల్ చేస్తే అగైన్ బై ఎ పర్సన్ ఆర్ ఎంటిటీ ఆర్ ద గవర్నమెంట్ ఎవరైనా సరే నా ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ని కానీ నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని కానీ కర్టెల్ చేస్తే ఇండియన్ సిటిజన్ ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడ రెమెడీ ఉంటుంది? దెర్ ఈజ్ ఎ లాటిన్ ఫ్రేజ్ వేర్ దెర్ ఈజ్ ద రైట్ దెర్ ఈజ్ ఎ ఫ్రీడమ్. అంటే ఎక్కడ మనకు రైట్ ఉంటుందో దెర్ ఈజ్ ఎ రెమెడీ. ఐఎమ్ సారీ, వేర్ దెర్ ఈజ్ అ రైట్ దెర్ ఈజ్ ఎ రెమెడీ. సో మనకి ఎక్కడైతే రైట్ ఉంటుందో ఆ రైట్ కనుక ఎవరైనా రెస్ట్రిక్ట్ చేసినా అంటే వయలేట్ చేస్తే ఆ రైట్ని we have remedy somewhere, we'll have remedy somewhere. సో ఏం చేస్తామంటే ఇప్పుడు మన రైట్ కనుక వయలేట్ అయితే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గర we have to get relief. అంటే the constitution gave power to the Supreme Court, which is an apex court in our country, that is the highest court. So మనం either Supreme Court, it also gave power to the High Court. సో మనకి మన ఇండియన్ జ్యుడిషియల్ స్ట్రక్చర్ తీసుకుంటే మనకున్న ఇన్ని కోర్ట్స్లో మన హైరార్కీ ఎలా ఉంటుంది అంటే టాప్ కోర్ట్ ఈజ్ ఆల్వేస్ హై, సుప్రీం కోర్ట్, అండ్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ హై కోర్ట్స్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ తాలూకా కోర్ట్స్. So our Supreme Court acts as the guardian of the fundamental rights. So mana fundamental rights guaranteed by our constitution, if violated, the citizen has to approach directly either the Supreme Court or the High Court to get remedy. So legal rights are different from the constitutional rights, these fundamental rights. For example, if a person, ఒక వ్యక్తికి ఏదైనా జరిగింది అనుకోండి, ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది ఆర్ అతని ప్రాపర్టీని ఎవరైనా ఎంక్రోచ్ చేశారు, అప్పుడు ఆ పర్సన్ హీ కెనాట్ డైరెక్ట్లీ అప్రోచ్ ఇదర్ హైకోర్ట్ ఆర్ ద సుప్రీం కోర్ట్. ఎందుకు అంటే హీ హ్యాస్ టు అప్రోచ్ ద లోకల్ కోర్ట్స్ విచ్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్. బట్ హైకోర్టుని సుప్రీంకోర్టుని డైరెక్ట్గా అప్రోచ్ అయ్యే ఒక సిచ్యువేషన్ ఏంటి అంటే వెన్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ వయలేటెడ్. సో అంటే ఇది ఎంత ఆర్టికల్ 32 అనేది ఎంత ఇంపార్టెంటో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు మనం ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే వెన్ ఫండమెంటల్ రైట్స్ 1 to 5 వయలేటెడ్, the citizens have every right to approach the higher courts. మరి మిగతా కాన్స్టిట్యూషనల్ అదర్ అంటే మన కాన్స్టిట్యూషన్లో ఉన్న అదర్ ప్రావిజన్స్ వయలేట్ అయితే ఏంటి? అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఫండమెంటల్ రైట్స్కి ప్రొటెక్షన్ 32 ఆర్టికల్ 32 కింద ఉంది. సో మిగతా సబ్జెక్ట్స్ కనుక వయలేట్ చేస్తే అంటే ఇప్పుడు నవేడేస్ వీఆర్ సీయింగ్ ద పొలిటికల్ స్ట్రాటజీస్. సో ఓట్ బ్యాంకింగ్ కోసం they are acting beyond the constitution. So they are giving promises which are against to the spirit of the constitution. సో అలాంటివి జరిగితే కనుక అప్పుడు who will protect us, who will take care of the constitution అంటే that is again discussed in article 13. So to amend the constitution. కానీ ఇష్టం ఒకవేళ నేను మాట్లాడేది కర్టెల్ చేస్తే అగైన్ బై ఎ పర్సన్ ఆర్ ఎంటిటీ ఆర్ ద గవర్నమెంట్ ఎవరైనా సరే నా ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ని కానీ నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని కానీ కర్టెల్ చేస్తే ఇండియన్ సిటిజన్ ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడ రెమెడీ ఉంటుంది? దెర్ ఈజ్ ఎ లాటిన్ ఫ్రేజ్ వేర్ దెర్ ఈజ్ ద రైట్ దెర్ ఈజ్ ఎ ఫ్రీడమ్. అంటే ఎక్కడ మనకు రైట్ ఉంటుందో there is a remedy. I'm sorry, where there is a right there is a remedy. సో మనకి ఎక్కడైతే రైట్ ఉంటుందో ఆ రైట్ కనుక ఎవరైనా రెస్ట్రిక్ట్ చేసినా అంటే వయలేట్ చేస్తే ఆ రైట్ని we have remedy somewhere, we'll have remedy somewhere. సో ఏం చేస్తామంటే ఇప్పుడు మన రైట్ కనుక వయలేట్ అయితే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గర we have to get relief. అంటే the constitution gave power to the Supreme Court, which is an apex court in our country, that is the highest court. So manam either Supreme Court, it also gave power to the High Court. So manaki mana Indian judicial structure తీసుకుంటే
మనకున్న ఇన్ని కోర్ట్స్లో మన హైరార్కీ ఎలా ఉంటుంది అంటే టాప్ కోర్ట్ ఈజ్ ఆల్వేస్ హై, సుప్రీం కోర్ట్, అండ్ ఎవ్రీ స్టేట్ has high courts, every district has district courts and taluka courts. So our Supreme Courts acts as the guardian of the fundamental rights. So mana fundamental rights guaranteed by our constitution, if violated, the citizen has to approach directly either the Supreme Court or the High Court to get remedy. So legal rights are different from the constitutional rights, these fundamental rights. For example, if a person, oka vyaktiki edaina jarigindi anukondi, ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది ఆర్ అతని ప్రాపర్టీని ఎవరైనా ఎంక్రోచ్ చేశారు, అప్పుడు ఆ పర్సన్ హీ కెనాట్ డైరెక్ట్లీ అప్రోచ్ ఇదర్ హైకోర్ట్ ఆర్ ద సుప్రీం కోర్ట్. ఎందుకు అంటే హీ హ్యాస్ టు అప్రోచ్ ద లోకల్ కోర్ట్స్ విచ్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్. బట్ హైకోర్టుని సుప్రీంకోర్టుని డైరెక్ట్గా అప్రోచ్ అయ్యే ఒక సిచ్యువేషన్ ఏంటి అంటే వెన్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ వయలేటెడ్. సో అంటే ఇది ఎంత ఆర్టికల్ 32 అనేది ఎంత ఇంపార్టెంటో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు మనం ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే వెన్ ఫండమెంటల్ రైట్స్ 1 to 5 వయలేటెడ్, the citizens have every right to approach the higher courts. మరి మిగతా కాన్స్టిట్యూషనల్ అదర్ అంటే మన కాన్స్టిట్యూషన్లో ఉన్న అదర్ ప్రావిజన్స్ వయలేట్ అయితే ఏంటి, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఫండమెంటల్ రైట్స్కి ప్రొటెక్షన్ 32 ఆర్టికల్ 32 కింద ఉంది. సో మిగతా సబ్జెక్ట్స్ కనుక వయలేట్ చేస్తే అంటే ఇప్పుడు నవేడేస్ వి ఆర్ సీయింగ్ ద పొలిటికల్ స్ట్రాటజీస్. So vote banking kosam they are acting beyond the constitution. So they are giving promises which are against to the spirit of the constitution. So అలాంటివి జరిగితే కనుక అప్పుడు who will protect us, who will take care of the constitution అంటే that is again discussed in article 13. So to amend the constitution, కానీ ఇష్టం ఒకవేళ నేను మాట్లాడేది కర్టెల్ చేస్తే అగైన్ బై అన్ ఏ పర్సన్ ఆర్ ఎంటిటీ ఆర్ ద గవర్నమెంట్ ఎవరైనా సరే నా ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ని కానీ నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని కానీ కర్టెల్ చేస్తే ఇండియన్ సిటిజన్ ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడ రెమెడీ ఉంటుంది? దెర్ ఈజ్ ఎ లాటిన్ ఫ్రేజ్ వేర్ దెర్ ఈజ్ అ రైట్ దెర్ ఈజ్ ఎ ఫ్రీడమ్. అంటే ఎక్కడ మనకు రైట్ ఉంటుందో there is a remedy, I'm sorry, where there is a right there is a remedy. సో మనకి ఎక్కడైతే రైట్ ఉంటుందో ఆ రైట్ కనుక ఎవరైనా రెస్ట్రిక్ట్ చేసినా అంటే వయలేట్ చేస్తే ఆ రైట్ని వీ హ్యావ్ రెమెడీ సమ్వేర్, వీల్ హ్యావ్ రెమెడీ సమ్వేర్. సో ఏం చేస్తామంటే ఇప్పుడు మన రైట్ కనుక వయలేట్ అయితే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గర వీ హ్యావ్ టు గెట్ రిలీఫ్ అంటే ద కాన్స్టిట్యూషన్ gave power to the Supreme Court, which is an apex court in our country, that is the highest court. So manam either Supreme Court, that it also